వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళ్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడు మండలాలలో పర్యటించారు. మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజీ వ్యవస్థను, క్రీడా మైదాన నిర్మాణ పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. అనంతరం తాటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను పరిశీలించారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూంలో ఏర్పాటు, ఆర్ఓ ప్లాంట్, అదనపు తరగతి గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను సిఎస్ఆర్ ఫండ్స్తో చేపడతామన్నారు. దామోదర్ రాజనరసింహ రాయికోడు మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ హాస్పిటల్ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆందోళ్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యత. నియోజకవర్గంలో బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ.